జిల్లాలో ప్రభుత్వ సంపదను కాపాడాల్సిన కొందరు మట్టి మాఫియాగా మారి కాలువల మనుగడకు ముప్పు తెస్తున్నారు. ఆచంట శివారులోని నక్కల కాలువ నుండి మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తూ తరలిస్తూ లక్షల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. నిబంధనలు గాలికి వదిలేసి ఏళ్ల తరబడి సాగునీటి అవసరాలు తీరుస్తున్న నక్కల కాలువపై మాఫియా కన్నుపట్టడంతో రూపురేఖలు కోల్పోతోంది. కాలువ గట్లకు సమీపంలో తవ్వకాలు జరపకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా యథేచ్ఛగా తవ్వడంతో కాలువ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా ఈ తవ్వకాలను అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం నడుం కట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. మట్టి తరలింపును అడ్డుకున్న పలువురు రైతులపై పోలీసులు సాక్షిగా మట్టి తరలింపుదారులు దురుసుగా ప్రవర్తించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. నేను బాధ్యత గల పౌరుడిగా చదువుకున్న పర్సన్గా నేను గౌరవంగా వెళ్ళి అందరికీ చెప్పొచ్చు. 2 రోజుల నుంచి ఇక్కడ పెట్టాడు చెప్పి ఈ ప్రాంగణంలో పెట్టద్దు. ఆవేశంతో ఎవడేం చేస్తాడు, నువ్వు పట్టుకెళ్ళిపో, నీకు చెప్తున్నానని చెప్పి నేను మెయిల్ పెద్ద ప్రస్తావన పంపి టెంపర్ పంపి ఆ మెయిల్ పంపుదాం అనుకునే టైంలో మళ్ళీ ఇక్కడ ఫిజికల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ పోయి చూపించే కనపడుతుంది. కానీ అవన్నీ కూడా అవన్నీ కూడా మనం ఇప్పుడు తగ్గినా సరే మళ్ళీ కింద మళ్ళీ పడిపోతాయి. అంతే ఎంత పెద్ద ప్రొక్రాలు ఇవన్నీ పట్టుకొచ్చి కుటుంబాలు ఇవన్నిటి ద్వారా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఎంత దారుణం ఎక్కడా లేదు. కనీసం మరో స్పందించట్లేదు ఇక్కడ.